హీరా గోల్డ్ అధినేత్రి నవహీరా షేక్ తెరవెనుక భాగోతం గుట్టు విప్పడానికి 3 రాష్ట్రాల పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో ఫిర్యాదు రావడంతో ఇటు సైబరాబాద్ పోలీసులు కూడా నవహీరాను పీటీ వారెంట్పై తీసుకొచ్చి రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. స్కీమ్ల పేరుతో వేల మంది నుంచి డిపాజిట్లు సేకరించి మోసం చేశారనే ఆరోపణలపై తెలుగు రాష్ట్రాలతో పాటు పలుచోట్ల నవహీరాపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గతంలో సీసీఎస్, ఏపీసీఐటీ, ముంబై పోలీసులు పీటీ వారెంట్లపై తీసుకువెళ్లి విచారణ చేశారు. ఇక తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ ఫిర్యాదులు రావడంతో కేసు తీవ్రత దృష్ట్యా నవహీరాను విచారణ చేయాలని చిత్తూరు జైలు నుంచి పీటీ వారెంట్పై హైదరాబాద్కు తీసుకొచ్చారు. రంగారెడ్డి కోర్టులో నవహీరాని హాజరుపరచగా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు జరిగిన తర్వాత కోర్టు అనుమతితో విచారణ చేయనున్నారు. ఆకర్షణీయమైన ప్రకటనలు చేసి డిపాజిట్ల రూపంలో డబ్బులు వసూలు చేసి నవహీరా తమని నట్టేట ముంచిందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్లో వచ్చిన ప్రకటన చూసి తాను ఆకర్షితురాలునయ్యానని, స్వయంగా నవహీరాని కలిశానని తెలిపారు. హీరా గోల్డ్ ఉన్న స్కీమ్లు చెప్పి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చని నమ్మించి మోసం చేసిందని బాధితులు చెప్పారు. ये फ्रॉड थी। जब कंपनी शुरू हुई उनकी नीयत ही फ्रॉड थी। आज नौहरा आपा की कोई नीयत नहीं है पैसा देने की। मैं हुकूमत से कहूँगी उनको कोई बेल नहीं दिया जाए, उनको अंदर रह के वो हमारा पैसा हमको दिया जाए. These people who is going to give you the alleged false this thing, it cannot be doubled. Unproductive activities, unlegal, illegal, unlawful acts been undertaken by the alleged accused. The accused has been sent to 14 days judicial custody. పెట్టుబడుల పేరుతో నవహీరా సుమారు 1,75,000 మంది నుంచి 6,000 కోట్ల వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారికి డబ్బులు తిరిగి చెల్లిస్తానని, ఎవరినీ తాను మోసం చేయలేదని, కోర్టుకు వచ్చిన వారిలో ఎవరూ తన కంపెనీలో పెట్టుబడులు పెట్టలేదని ఆరోపించారు. కావాలనే తనపై కుట్ర పన్ని తప్పుడు కేసులు పెట్టారని ఆమె తెలిపారు. मैं सबको भी जो पैसे सालों से देती थी आज भी देने वाली हूँ, मगर कुछ सिचुएशन की वजह से यह है मैं कोर्ट को वो जवाब दे रही हूँ. मेरी जो पब्लिक है वो मुझे जानती है, या जो दुश्मन होते हैं वो ऐसी बातें. మరోవైపు హీరా గోల్డ్ డిపాజిట్దారులను బెదిరింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలో పరారీలో ఉన్న డైరెక్టర్లను పట్టుకుంటే తెర వెనుక కథ వెలుగులోకి రావచ్చని పలు రాష్ట్రాల పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నవహీరాను కోర్టు కస్టడీకి ఇచ్చిన తర్వాత డైరెక్టర్లను పట్టుకుని విచారణ చేయనున్నారు సైబరాబాద్ పోలీసులు.